నమస్తే, లోపలికి వెళ్ళండి. బాగున్నారా? బాగున్నాను సార్. బయటికి వెళ్ళండి. ఎమ్మెల్యే గారు వెళ్ళమంటున్నారు కదా, వెళ్ళండి. మాకు ఏ పర్సనల్గా మాటలు ఉంటాయి. ఊర్లో ఎవడేం చేస్తున్నాడో, ఏ మీటింగ్ ఎందుకు పిలుస్తున్నాడో అవును సార్, ముందే తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలి సార్, తెలుసుకోవాలి. ముందే తెలుసుకోవాలి కదమ్మా. ముందే చెప్పాడు సార్. చెప్పాడా? ఫంక్షన్ ఎవడెందుకు పిలుస్తున్నాడో తెలుసుకోవాలి. తెలుసుకోవాలి. పక్కోడా ఆగండి, ఆగండి. మీ దగ్గర పని చేయండి మా ఫోన్ కాదు సార్. ఎత్తుగా సార్, జరగండి బాబు, జరగండి. ఈ దగ్గర ఎవరు పని చేసేది? ఇంకెక్కడైనా చేసుకున్నాం పనండి. నమస్తే సోన్న, ఎమ్మెల్యే గారు నీకోసం పంపించారు. తీసుకోన్నా. అదేంట్రా అలా బాబోసు? అలాంటి క్యాస్టల్ బ్రాండ్ ఉన్నప్పుడు ఇలాంటి చీప్ బ్రాండ్ తాగితే బ్రెయిన్ మొత్తం బాబోసాడు. ఇది నమ్ముకుని అది పంపేశాను కదరా. ఏంటి షో, బ్రాండ్ ఎలా ఉంది? మండుతుంది. మరీ హార్డ్ కలిపేసావా? అది సరే గాని పొద్దున జరిగింది అది మనసులో పెట్టుకోక షో. ఎమ్మెల్యే గారికి నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసు కదా. మరీ ఓవర్ అనిపించలే? ఆ బొమ్మ తగలెట్టేసి పైగా ముద్దు బ్యాచ్ చాలా ఓవర్ యాక్షన్ చేశారు. నాకైతే అసలు నచ్చలేదు. సరే, ఆయన రీజన్స్ ఆయన, ఆ పేరు గురించి ఆయన బాధ ఏదో ఆయన చెప్పాడు, అంతేగా. బాగా చెప్పుకున్నట్లేదు, ఏదో పెద్ద వార్నింగ్ ఇచ్చినట్టుంది. పేరంట పేరు ఏముంది ఆ పేరులో? పెద్ద సెంటర్ ఆయన కొన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు ఫీలింగ్ లో ఉన్నాడు. ఆ మాత్రం ఓపెనింగ్ ఆయనే రావాలా? మాకు ఎవరు తెలియదు ఇక్కడ. నేను అంటే అపోజిషన్ లీడర్ శ్రీ అని చెప్పి ఎగరేసుకుని వస్తాడు. అది గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే ఓవర్ యాక్షన్ చేసి సంకెక్కితే దింపి. ఒక నిమిషం మాకు వేరే కాల్ వస్తుంది. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. హలో హలో, సరే అయితే ఉంటా మరి. हेलो, आपका कॉल होल्ड पर है. लाइन पर बने रहें या कुछ देर बाद कोशिश करें. The person you are speaking with. ఎక్కడున్నావు? హాస్టల్లో. నువ్వెక్కడున్నావు? నేనా? రంగబలి సెంటర్ అయ్యో, ఉంటా. సహజ సహజ, ఒక నిమిషం. Call on hold. Call on hold. On hold. On hold. On hold. నీ పేషెంట్లు ఏం చెప్పినా చాలా ఓపిక్గా వింటావు కదా. నేను కూడా ఒక పేషెంట్ అనుకుని నేను చెప్పేది ఒకసారి ఓపిక్గా విను ప్లీజ్. సహజ, ఒక సమస్య ఎదురైతే అక్కడి నుంచి వెళ్ళిపోవడం అసలు సొల్యూషన్ కాదు. మీ నాన్న చేసింది అదే సహజ. కానీ నువ్వు చేసిన పనుల వల్ల మా నాన్న హర్ట్ అవుతున్నారు. కట్ చేయి ఫోన్. ఎవడైనా మనం ఫోన్ చేస్తే అవతలోని హోల్డ్లో పెట్టి వణికిపోతా మన కాలెత్తేవాడు. ఈడేంటో మనల్ని హోల్డ్లో పెట్టాడు. అయినా ఇందులో వాడి తప్పేం లేదు. నేనే తమ్ముడికి ఇంకొంచెం అర్థం అయ్యేలా చెప్పాల్సింది. సరే, ఈసారి నేను ఆయన హట్ అవ్వకుండా ఏదోటి ట్రై చేస్తా. నన్ను నమ్ము ప్లీజ్, అర్థం చేసుకో. ఒకవేళ కుదరలేదనుకో, ఈ ఊరు నుండి పర్మనెంట్గా నీ దగ్గరికి వచ్చేస్తాను. ప్రామిస్. సరే, ఉంటా. ఒకసారి నవ్వచ్చు కదా. ఉంటా. అక్కడేదో గొడవ జరుగుతుందంటరా. గొడవ ఎక్కడ? రండి. అయ్యా విశ్వం గారు నమస్కారం అండి. మిమ్మల్ని నమ్ముకుని ఊరు జనం అంతా విశ్వం గారి మెడికల్ షాప్ అంటే బోళ్ళు నమ్మకంతో వచ్చేవాళ్ళు. అలాంటిది బుడ్డ దానికి టైం అయిపోయిన మందులు ఇస్తారా? ఇన్ని సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నారు, ఇన్ని సంవత్సరాలు ఈ మందులే ఇస్తున్నారా? పొద్దునే ఈ షాప్ లో తలపడి బిల్లు కొనుక్కున్నాను రా. పర్లేదంటావా? ఏమండోయ్,
ఓ బుడ్డదానికి ఏమైనా జరగాలి, మీరు ఉండరు, మీ షాపు ఉండదు. డబ్బే సంపాదించాలంటే చాలా మార్గాలున్నాయండి, ఇలా సంపాదించనక్కర్లేదు. టాబ్లెట్ అయితే తేడా అందుకే ఆమ్లెట్ చూస్తున్నారు కదండి, అరే ఎంత అన్యాయం అండి. ఈ పనికి మాల మందులు ఇచ్చి ఊళ్ళో వాళ్ళ ప్రాణాలతో ఆడుకుంటారా? జనాల ప్రాణాలంటే అంత లెక్క లేకుండా పోయిందా మీకు? మిమ్మల్ని ఆ దేవుడు కూడా క్షమించాడండి. అస్సలు మీలాంటి వాడిని ఊరికే వదిలిపెట్టకుండా. వద్దురా, వద్దు. నాన్న లోపల తీసుకెళ్ళు. బాగానే బుద్ధి చెప్పాడు. ఇప్పుడు ఏం షాప్కి వెళ్ళాను రా బాబు, ఇలాంటి వాడు అనుకోలేదు. జాగ్రత్తగా ఉండాలి. కూడా మేలండి. తప్పకుండా 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 తప్పకుండా. ఇదిగో ఏం పర్లేదు, ఎంత ఖర్చు అయినా సరే ఎమ్మెల్యే గారు చూసుకుంటా అన్నారు. ముందు ఆ పుట్టదాన్ని చూసుకోండి. జాగ్రత్త, వెళ్ళండి. పని పాటలేదు, ఒక్కొక్కడికి వచ్చేస్తారు. పాప బతుకుతుంటావా? పాపం రా చిన్న పిల్ల. ఆయన తప్పు మెడిసిన్ ఇవ్వడం అయితే జరగదన్నా. ఏం జరిగిందో ఏంటో. ఏంటి తమ్ముడు, షాప్ లేదో రచ్చయిందంట? రోడ్డు మీద అలా కూర్చొని టాబ్లెట్స్ ఏరుకుంటుంటే నచ్చట్లేదు తమ్ముడు. నువ్వు అన్నావంట కదా, పేర్లో ఏముందని, దాని గురించి పడి చచ్చిపోతున్నాడని. 20 సంవత్సరాల నుంచి మీది మంచి పేరున్న మెడికల్ షాప్ కదా, మళ్ళీ తిరిగి అదే పేరు తెచ్చుకో, అప్పుడు అర్థం అవుద్ది నీకు. ఒక్కసారి పేరు పోతే తిరిగి రావడం ఎంత కష్టమో అని. మీ నాన్న ఖాళీగా ఉండి ఏం చేస్తానులే, నా దగ్గరికి పంపించేయి, ఏదో పని చెప్తాను. సరేనా, ఉంటా. ఒక గంట షాప్ లో ఉంటావా? బయటికి వెళ్ళి వస్తాను. ఎక్కడికి నాన్న? ఆ పాపను ఒకసారి చూసి వస్తాను. మా వాళ్ళు అక్కడే ఉన్నారు నాన్న. పాపకి బానే ఉందంట. మిమ్మల్ని ఇంట్లో డ్రాప్ చేసిన తర్వాత నేను వెళ్ళి చూసి వస్తాను. ఇంటికా? ఇప్పుడు దేనికి రా? మీరు పదండి నాన్న, కావాలంటే మళ్ళీ వద్దాం. అమ్మా, నానేరే షాప్కి వెళ్ళారా? సర్లే, స్నానం చేసిరా, టిఫిన్ పెడతాను. నానా బాక్స్. పొద్దున్న నుంచి ఎవరు రాలేదన్నా. తినచ్చు కదా.
ఇంజక్షన్ ఏ ముద్దులేండి. మీకు ఇవ్వాల్సిన 50 రూపాయలు ఇద్దామని వచ్చాను.